కూటమి ప్రభుత్వంలో గిరిజన దళిత వర్గాలకు ఏనాడు న్యాయం జరగకపోగా ఆ పార్టీ నేతలే దగ్గరుండి అన్యాయాన్ని తలపెట్టే తీరు నెల్లూరు జిల్లాలో కనిపిస్తోంది. గిరిజన వర్గానికి చెందిన ఓ ఎస్టీ మహిళా మేయర్పై అవిశ్వాస తీర్మానానికి సిద్ధమయ్యారు మంత్రి నారాయణ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. నెల్లూరు మొట్టమొదటి మహిళా మేయర్గా వైసీపీలో గెలుపొందిన స్రవంతి 2024 అధికార మార్పు అనంతరం వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ కండువా కప్పుకున్నారు. నేడు అధికార టీడీపీ పార్టీలోనే కొనసాగుతున్న ఆమెపై అవిశ్వాసం ఎందుకు ప్రవేశపెట్టాల్సి వచ్చింది? ఎవరి లబ్ధి కోసం ఈ ప్రక్రియ? మరో 6 నెలల్లో ముగిసే పదవీ కాలానికి ఇప్పుడు ఎందుకంత హడావిడి? 2021 నవంబర్ 24న నెల్లూరు కార్పొరేషన్కు తొలి గిరిజన మహిళా మేయర్గా పొట్లూరు స్రవంతి ఎన్నికయ్యారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి సన్నిహితులుగా ఉన్న జయవర్ధన్ సతీమణి ఈమె. వైఎస్ఆర్సీపీ హయాంలో కార్పొరేషన్లోని 54 డివిజన్లను ఆ పార్టీ గెలుచుకుంది. అప్పటి నుంచి మేయర్ స్రవంతి, ఆమె భర్త జయవర్ధన్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డితోనే నడిచారు. 2024 ఎన్నికలకు ముందు రాజకీయ పరిణామాల్లో భాగంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లారు. ఆయనతో పాటు స్రవంతి కూడా టీడీపీలో చేరిపోయారు. తనకు రాజకీయ భిక్ష పెట్టిన కోటంరెడ్డి వెంట నడుస్తానంటూ ఆమె అప్పట్లో ప్రకటించుకున్నారు. ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో కొంతమందిని మినహా కార్పొరేషన్లో అందరినీ నయానో భయానో తమ వైపు తిప్పుకుంది టీడీపీ. ఎమ్మెల్యే కోటంరెడ్డిపై ఉన్న గురుభక్తి వల్ల కావచ్చు, అధికార పార్టీ కావడంతో మేయర్గా బాగా రాణించవచ్చుననే ఆశ కావచ్చు, కారణం ఏదైతేనే స్రవంతి పార్టీ మారిపోయారు. అయితే ఆమె ఊహించింది ఏదీ అక్కడ జరగలేదు. పేరుకు మాత్రమే ఆమె మేయర్. పెత్తనం మొత్తం డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్దే. మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు రూప్ కుమార్ ద్వారా ఓకే అయిపోయేవి. కళ్ల ముందు ఇదంతా కనిపిస్తున్నా స్రవంతి ఏం చేయలేని పరిస్థితి. గిరిజన మహిళ కావటం, తనకంటూ వర్గం లేకపోవడంతో ప్రశ్నించే శక్తి కూడా కరువైంది. కార్పొరేషన్లో జరుగుతుందంతా ఆమెకు తెలుసు, కానీ నోరు విప్పలేని పరిస్థితి. ఓవైపు పరిస్థితి ఇలా ఉంటే మరోవైపు ఏకంగా స్రవంతి కుర్చీకే ఎసరు పెట్టే పరిస్థితి వచ్చింది. మరో 6 నెలల్లో పదవీ కాలం పూర్తయిపోయే ఈ మేయర్ పదవికి ఇప్పుడు అవిశ్వాస తీర్మానం వచ్చింది. ఈ మేరకు 40 మంది కార్పొరేటర్ల బృందం కలెక్టర్ను కలిసి అవిశ్వాస తీర్మానానికి అనుమతి కోరారు. మంత్రి నారాయణ అనుచర వర్గంలో ఉన్న ఓ మహిళను మేయర్ను చేయటానికే ఇదంతా జరుగుతోందని కొందరు అంటున్నారు. కోటంరెడ్డి, రూప్ కుమార్ యాదవ్ కలిసి కాంట్రాక్టులు చేజిక్కించుకునే పనిలో ఉన్నారని, స్రవంతి మేయర్ సీట్లో ఉంటే ఆ విషయాలు బయటకొస్తాయనే ఆలోచనతో ఆమెను తప్పిస్తున్నారనే వాదన కూడా ఉంది. కారణాలేమైనప్పటికీ వైఎస్ఆర్సీపీ హయాంలో మొదటి మహిళా మేయర్గా గుర్తింపు పొందిన స్రవంతిని ఘోరంగా అవమానించి ఇంటికి పంపించేయటానికి కూటమి ప్రభుత్వం స్కెచ్ వేసిందనే ప్రచారం జరుగుతోంది.